హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. ఈ రోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ థియరీలో సోల్ ట్రేడింగ్, సోల్ ప్రొప్రైటర్షిప్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఇస్తారు. అది ఎలా ఉంటుందంటే, సోల్ ప్రొప్రైటర్ గురించి లేదా సోల్ ట్రేడింగ్ బిజినెస్ గురించి ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ గా రాయాల్సి ఉంటుంది. అందులో మీరు క్యారెక్టరిస్టిక్స్, ఫ్యూచర్స్ లేదా క్యారెక్టరిస్టిక్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్ని కలిపి రాసేస్తే అదే మీకు క్వశ్చన్ కి ఆన్సర్ అయిపోతుంది. సో ఆల్రెడీ మనం క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ మనం తెలుసుకున్నాం సోల్ ట్రేడింగ్ లో ఎలా ఉంటాయని. అట్ ద సేమ్ టైం మెరిట్స్ చూసాము, డిమెరిట్స్ చూసాము. అక్కడ వచ్చి అన్ని పాయింట్స్ ని కలిపి మీరు ఒక క్వశ్చన్ గా, ఒక పేరాగ్రాఫ్ గా లేదా ఒక పాయింట్ వైజ్ గా మీరు రాసినట్లయితే దానికి ఆన్సర్ అదే సరిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇంకొన్ని పాయింట్స్ అక్కడక్కడ యాడ్ చేస్తూ మనం ఒక క్వశ్చన్ ఇక్కడ ప్రిపేర్ చేసాం చూడండి. సో ఇక్కడ ఏమంటున్నారంటే వన్ మ్యాన్ షో అంటే ఒక మనిషి చేసేటువంటి పని ఈజ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఒక మనిషి చేసే పని చాలా ఉత్తమమైనది, ప్రపంచంలో చాలా ఉత్తమమైనది. బెస్ట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే ఉత్తమమైనది. ప్రొవైడ్స్ దట్ వన్ మ్యాన్ ఈజ్ బిగ్ ఎనఫ్ అంటే ఒక్క మనిషే చాలు. బిగ్ ఎనఫ్ అంటే చాలు, ఒక్క మనిషే చాలు. బిగ్ ఎనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఒక్క మనిషే అన్ని చూసుకోవడానికి సరిపోతుంది. అంటే ఓవరాల్ ఏమంటే ప్రపంచంలో ఏమంటే ఒక మనిషి ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ ఒక్క మనిషి ఏదైనా చేయగలుగుతాడు అనేది ఇక్కడ మనకి చెప్పేటువంటి కాన్సెప్ట్. సో ఇది ఎలా మీరు ప్రూవ్ చేస్తారు అని మీకు క్వశ్చన్ అడగచ్చు. లేదా ఒక మనిషి ఎక్కువగా కష్టపడచ్చు, తక్కువైనా కష్టపడచ్చు, అలాంటి అతను కానీ సక్సెస్ ఎలా చేయగలడు అనేది మీకు క్వశ్చన్ అయి ఉండొచ్చు. సో మీకు క్వశ్చన్ లో వన్ మ్యాన్ అనేది కనిపిస్తుంది. కంప్లీట్ గా సోల్ ట్రేడింగ్ గురించి మీరు రాయాల్సి ఉంటుంది. అందులో మీరు క్యారెక్టరిస్టిక్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మీరు నోట్ చేస్తే సరిపోతుంది. బట్ ఒక్కసారి మనము క్వశ్చన్ ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం. సో ఇక్కడ మీకు ఇక్కడ ఈ వన్ మ్యాన్ గురించి ఇక్కడ అడిగినప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలి అంటే ఫస్ట్ వన్ చూడండి, సింగిల్ పర్సన్ కంప్లీట్ ఎఫర్ట్. ఒక సింగిల్ పర్సన్ ఏం చేస్తాడు అంటే ఎవరైనా సరే ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ పర్సన్ స్టార్ట్ చేసినారంటే ఆ పర్సన్ తన కంప్లీట్ ఎఫర్ట్ అనేది పెడతాడు. తనకు ఉన్నటువంటి పూర్తిగా తన ఎఫర్ట్స్ ఎన్నైతే ఉన్నాయో తను పూర్తిగా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాడు. చాలా బిజినెస్లు మనకు ఒక పర్సన్ తోనే మొదలయ్యి చాలా కోట్లలో వ్యాపారం చేసిన వ్యక్తులు అనేక మంది ఉన్నారు మనకు. ఒక చిన్న బిజినెస్ తో స్టార్ట్ చేసి, ఒక చిన్న రెస్టారెంట్ తో లేదా ఒక చిన్న షోరూమ్ తో స్టార్ట్ చేసి వేల కోట్లలో వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులు మనకి ఎంతో మంది ఉన్నారు. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే కేఎఫ్సి ఉంది, లలిత జ్యువెలర్స్ ఉంది. సో ఈ విధంగా ఇంకా మీరు సెర్చ్ చేయండి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు తెలిసి నాకు కామెంట్ చేయండి. సో వన్ మ్యాన్ గా స్టార్ట్ అయ్యి వాళ్ళు వేల కోట్లలోకి ఎలా మారారు? ఒక మనిషే స్టార్ట్ చేసేది, స్టార్టింగ్ లో ఒక మనిషే స్టార్ట్ చేశాడు. దాన్ని రోజు రోజుకు అభివృద్ధి చేస్తూ 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 లక్షల కోట్లు, వేల కోట్లలో ఇప్పుడు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. అలా ఎలా చేస్తున్నారు? ఎవరెవరు ఉన్నారు? నేను మీకు రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మీరు కూడా నాకు మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ నాకు కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఏమంటున్నారు? సింగిల్ పర్సన్ కంప్లీట్ ఎఫర్ట్. ఒకే వ్యక్తి ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే తనకే అన్ని వస్తాయి, తనే అన్ని చేసుకోవాలి అనే కాన్సెప్ట్ మీద తన ఫుల్ ఎఫర్ట్ పెట్టి తను పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి నేను చెయ్యాలి, నేను చేసుకోవాలి, ఇది నాది అని ఒక ఇన్వాల్వ్మెంట్ తో ఇక్కడ తను వర్క్ చేస్తాడు. తన కంప్లీట్ ఎఫర్ట్ అనేది ఇక్కడ పెడతాడు. నెక్స్ట్ ఏమంటున్నారు? బిజినెస్ సీక్రెట్ అంటే ఏంటి? వ్యాపారానికి సంబంధించినటువంటి రహస్యాలు. వ్యాపార రహస్యాలు మిగతా వ్యాపారాలతో పోలిస్తే ఈ సోల్ ట్రేడింగ్ లో అన్ని వ్యాపార రహస్యాలు తన దగ్గరే ఉంటాయి. తను వేరే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, తను వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. తన దగ్గర అన్ని వ్యాపార రహస్యాలు తన దగ్గరే పెట్టుకొని వేరే వాళ్ళకి చెప్పకుండా తన వ్యాపారాన్ని కొనసాగించవచ్చు. వ్యాపారంలో రహస్యాలు ఉంటాయా అంటే ప్రతి వ్యాపారానికి ఏదో ఒకటి చిన్నదో పెద్దదో కొంతో గొప్ప ఎంతో కొంత రహస్యం అనేది ఉండనే ఉంటుంది. ఆ రహస్యాల్ని ఏ వ్యాపారస్తుడు బయటికి చెప్పడు. సో ఇక్కడ కూడా సోల్ ట్రేడర్ ఏమంటే తన వ్యాపార రహస్యాల్ని బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి చెప్పకుండా తన వ్యాపారాన్ని తను ఇక్కడ నిర్వహించవచ్చు. నెక్స్ట్ నెసెసరీ క్యాపిటల్, అవసరమైనటువంటి మూలధనము. నెసెసరీ క్యాపిటల్, అవసరమైన మూలధనం అంటే డబ్బులు లేదా పెట్టుబడి అని మనం చెప్పవచ్చు. సో అవసరమైనంత మూలధనాన్ని తను సమకూర్చుకుంటాడు. ఎంత అవసరమో అంతే తెచ్చుకుంటాడు. అనవసరమైన మూలధనాన్ని తెచ్చి బిజినెస్ లో పెట్టి లాక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ బిజినెస్ కి ఎంత ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం అవుతుందో అంత ఇన్వెస్ట్మెంట్ ని తను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అంత ఇన్వెస్ట్మెంట్ ని తను గ్యాదర్ చేసుకోవాలి. అన్ని ప్లేసెస్ నుంచి తనకి ఎంత అవసరము, ఎంత కావాలి అనేది గ్యాదర్ చేసుకొని
ఆ గ్యాదర్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నటువంటి క్యాపిటల్ ని తన వ్యాపారానికి పెట్టుబడిగా పెట్టవచ్చు. కొంతమందికి చూడండి, చిన్న వ్యాపారస్తులు అనుకోండి, వాళ్ళకి రోజుకి 1000-2000 పెట్టుబడిగా పెట్టుకుంటారు. ప్రతిరోజు 2000 పెట్టుబడి పెడతారు. ఇంకొంచెం పెద్ద వ్యాపారస్తులు అయితే ప్రతిరోజుకి ఒక 5000 పెట్టుబడి పెడతారు. ఇంకా కొంచెం పెద్ద వ్యాపారస్తులు అయితే ఒక 10,000. సపోజ్ ఒక చిన్న టీ స్టాల్ వాళ్ళు ఉన్నారు, రోజుకు ఒక 1000-2000 పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసుకుంటారు. అదే ఇంకా చిన్న వ్యాపారం, సపోజ్ ఒక పానీపూరి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక 1000-2000 పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తారు. అదే ఒక టిఫిన్ సెంటర్ ఉంది అనుకోండి, వాళ్ళకి మినిమం ఒక 5000 రూపీస్, లేదా ఇంకొంచెం పెద్దదైతే ఒక 10,000 రూపీస్ తో చేసుకుంటారు. ఒక హోటల్ ఉంది అనుకోండి, మినిమం ఒక 10,000 లేదా 12,000, 15,000, 20,000 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా పెద్ద వ్యాపారాలు అయితే ఇప్పుడు ఒక బట్టల షాపుకి పోతారు, అక్కడ 10,000తో వ్యాపారం కాదు కదా, ఒక ఈవెన్ ఒక ర్యాక్ తీసుకుంటేనే ₹1,00,000 స్టాక్ పెడతారు వాళ్ళు. అలాంటి ఒక 20-30 ర్యాక్స్ ఉంటాయి పెద్ద పెద్ద షాపుస్కి వెళ్ళి చూడండి. సో అంటే ఏంటి, వ్యాపారాన్ని బట్టి వ్యాపారంలో పెట్టేటువంటి పెట్టుబడి కూడా మారిపోతూ వస్తుంది. చిన్న వ్యాపారం అయితే తక్కువ పెట్టుబడితో ఉన్నా సరిపోతుంది, కానీ పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకి పెట్టుబడి అనేది ఎక్కువగా అవసరం అవుతుంది. సో ఆ వ్యాపారం మనది ఏదైతే మనం దేంతో అయితే వ్యాపారం చేస్తున్నామో, మనకి ఎంతైతే మూలధనం అవసరం అవుతుందో అది ఈ సోల్ ట్రేడర్ కి బాగా తెలుసు. కాబట్టి ఈ సోల్ ట్రేడర్ ఏం చేస్తాడంటే, తనకి ఎంత వరకు క్యాపిటల్ అవసరమో అంత క్యాపిటల్ ని తను సమకూర్చుకొని తన వ్యాపారాన్ని కంటిన్యూ చేస్తాడు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో నో సెపరేట్ లీగల్ ఎంటిటీ, నో సెపరేట్, ప్రత్యేకంగా ఏమీ లేదు. లీగల్ ఎంటిటీ, చట్టపరంగా ఇక్కడ వ్యాపారస్తుడు వేరు కాదు, సొంత వ్యాపారము వేరు కాదు. వ్యాపారస్తుడు సొంత వ్యాపారము ఇద్దరు ఒక్కటే. వ్యాపారము సొంత వ్యాపారస్తుడు ఇద్దరు ఒక్కటే. ఈ పర్సన్, సోల్ ట్రేడింగ్ పర్సన్, అతను చేసే బిజినెస్ రెండు ఒకటిగానే భావిస్తాము. ఇక్కడ వ్యాపారం వేరు కాదు, సోల్ ట్రేడర్ అనేది వేరు కాదు. సో వీళ్ళిద్దరు కూడా చట్టం దృష్టిలో ఇద్దరు ఒకటే. కానీ వేరే వేరే వ్యాపారాల్లో అక్కడ వ్యక్తి వేరు, వ్యాపారం వేరు అయిపోతుంది. అది ఎక్కడ అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఇక్కడ ఏంటి, నో సెపరేట్ లీగల్ ఎంటిటీ. సో సపరేట్ గా ఇక్కడ చట్టపరంగా ఇద్దరు ఒక్కటే, ఇద్దరు వేరు వేరు కాదు. నెక్స్ట్ అన్లిమిటెడ్ లయబిలిటీ. ఇంతకుముందు క్లాస్ లో కూడా చెప్పాం. అన్లిమిటెడ్ లయబిలిటీ అంటే ఒక అప్పు ఉంటే ఆ అప్పు తన సొంత ఆస్తులు అమ్మి అయినా సరే తన అప్పులు తీర్చాలి. తనకు సొంత ఆస్తులు ఉండిండొచ్చు, ఆ సొంత ఆస్తులు ఏం చేయాలి, ఆస్తులు అమ్మేసైనా సరే తను వ్యాపారంలో వచ్చే నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. తన సపోజ్ సొంత ఇల్లు ఉంది, అక్కడ వ్యాపారం నష్టం వస్తే ఇక్కడ ఇల్లు అమ్ముకోవాల్సిందే. భూములు ఉన్నాయి, వ్యాపారం నష్టం వచ్చిందంటే భూములు అమ్మాల్సిందే. లేదు తనకి ఇంకా ఎక్కడైనా ఆస్తులు ఇంకా వేరే ఏదైనా ఉన్నాయి, అవన్నీ అమ్మి ఇవ్వాల్సిందే. సో అవన్నీ అమ్మేసి సొంత వ్యాపారం నష్టం వస్తే అన్లిమిటెడ్ లయబిలిటీ అంటే తనకు ఎంత దూరం ఉన్నా సరే మొత్తం అప్పుని తనే తీర్చాలి. మొత్తం అప్పుని తనే తీర్చాలి, ఎంత అప్పు ఉంటే అంతా తీర్చాలి అని ఇక్కడ అర్థం. నెక్స్ట్ మేనేజేరియల్ ఎబిలిటీస్. మేనేజేరియల్ ఎబిలిటీస్ అంటే తను సొంతంగా ఇక్కడ కష్టపడి పని చేయడం వల్ల, ఒక మేనేజర్ ఉంటే ఎలా చూసుకుంటాడు, అన్ని వర్క్స్ సరే చూసుకుంటాడు కదా, ఆ విధంగా ఇక్కడ ఈ సొంత వ్యాపారస్తుడు ఎవరైతే ఉంటాడో ఆ సొంత వ్యాపారస్తుడు తనకు ఉన్నటువంటి అన్ని కేపబిలిటీస్, అన్ని ఎఫర్ట్స్ పెట్టి చాలా చక్కగా చాకచక్యంగా ఇతను ఇక్కడ వ్యాపారాన్ని చేసుకొని పోతాడు అని ఇక్కడ చెప్పడం, మేనేజేరియల్ ఎబిలిటీస్. నెక్స్ట్ హోల్ బిజినెస్. మొత్తం బిజినెస్ ఎవరి హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది, మొత్తం బిజినెస్ ఎవరి హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది అంటే ఒక సోల్ ట్రేడర్ చేతిలోనే ఉంటుంది. తనకు ఆ బిజినెస్ లో ఏమున్నాయి, ఎంత స్టాక్ ఉంది, ఎంత లాభం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎవరెవరు ఎంత ఇవ్వాలి, తను ఎవరికైనా ఎంత ఇవ్వాల్సి ఉంది, అట్లా అన్ని విషయాలు, అన్ని రహస్యాలు, అన్ని వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అకౌంట్స్ అనేవి కానివ్వండి, సీక్రెట్స్ అన్ని కానివ్వండి, స్టాక్ గురించి కానివ్వండి, ప్రతిదీ, ప్రతి చిన్న విషయం కూడా అన్ని ఎవరి హ్యాండ్ ఓవర్ లో ఉంటాయంటే హోల్ బిజినెస్. హోల్ బిజినెస్ ఎవరి హ్యాండ్ ఓవర్ అంటే మన సోల్ ట్రేడర్ యొక్క హ్యాండ్ ఓవర్ లోనే ఉంటుంది. నెక్స్ట్ ఆల్ ప్రాఫిట్ ఎంజాయ్. సో ఇక్కడ ప్రాఫిట్ మొత్తం ఎంజాయ్ చేస్తారు. ఎవరు ఎంజాయ్ చేస్తారు, సోల్ ట్రేడర్ ఒకడే కాబట్టి ఆ ఒక్క పర్సనే ఎంత లాభం సంపాదించారా ఆ మొత్తం లాభాన్ని తనే తీసుకుంటాడు, కానీ వేరే వాళ్ళకి పంచాల్సిన అవసరం ఉండదు. వేరే వాళ్ళకి ఎవరికైనా ఆ లాభాన్ని పంచాలన్నా అంటే అవసరం లేదు. ఎందుకు, తను ఒకడే ఇక్కడ కష్టపడుతున్నాడు, తనే ఇక్కడ లాభాన్ని సంపాదించుకున్నాడు, ఆ వచ్చిన లాభం అంతా తనే అనుభవిస్తాడు, కానీ వేరే వాళ్ళకి షేరింగ్ అనేది ఇక్కడ ఉండదు. వేరే వాళ్ళకి ఇవ్వాల్సినది ఉండదు, వేరే వాళ్ళకి ఈవెన్ చెప్పాల్సింది కూడా లేదు. ఇక్కడ నాకు ఇంత లాభం వచ్చింది, నాకు ఇంత 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 నేను సంపాదించినాను అని అతను చెప్పాల్సిన అవసరం కూడా ఇక్కడ లేదు. తను కంప్లీట్ గా ఎంతైతే లాభం వచ్చిందో లాభాన్ని అంతా తనే అనుభవిస్తాడు, లాభాన్ని మొత్తం తనే చేసుకుంటాడు, తనే చూసుకుంటాడు, తనే అనుభవిస్తాడు, అంతా తనకే. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్ రిలేషన్షిప్.
ప్రతి ఒక్కరితో ఇక్కడ ఏమైతుంది, తనకి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది. ఈ డైరెక్ట్ రిలేషన్షిప్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంప్లాయీస్ తో కూడా వచ్చింది. ఈ డైరెక్ట్ రిలేషన్షిప్ అనేది డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఎంప్లాయీస్. ఇంకొక పాయింట్ ఎక్కడ వస్తుంది, పర్సనల్ టచ్. ఈ పర్సనల్ టచ్ ఎవరితో వస్తుంది అంటే కస్టమర్స్ తో వస్తుంది. చూడండి, ఒకే పాయింట్ మీద మీరు 3 హెడ్డింగ్స్ రాసుకోవచ్చు. ఒకటి పర్సనల్ టచ్. పర్సనల్ టచ్ ఎవరితో ఉంటుందంటే కస్టమర్ తో ఉంటుంది. డైరెక్ట్ కాంటాక్ట్ ఎవరితో ఉంటుందంటే ఎంప్లాయీతో ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారు, డైరెక్ట్ రిలేషన్షిప్ అని అంటున్నారు. సో 3 ఒకేలాగా ఉంటాయి, కానీ 3 వేరే. చూడండి, ఇక్కడ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఎంప్లాయీస్ అంటే తన దగ్గర అయితే ఎవరైతే పని చేస్తున్నారో ఆ ఎంప్లాయీస్ తో దానికి ప్రత్యక్ష అనుభవం అనేది, ప్రత్యక్ష కాంటాక్ట్ అనేది ఉంటుంది. సో అతను ఏం చేస్తాడు, ఎంప్లాయీస్ తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండడం వల్ల ఒక మంచి ర్యాప్ పెట్టుకోవచ్చు, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా చూసుకోవచ్చు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకోవచ్చు. సో ఎంప్లాయీస్ తో ఒక మంచి ర్యాప్ అనేది పెట్టుకొని ఒక సొంత మనిషి లాగా చూసుకుంటే ఎంప్లాయీస్ కూడా ఏమవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. మన సార్, మా సార్ వాళ్ళ బిజినెస్, మన బిజినెస్ మనది అనే ఫీల్ అయ్యేలాగా ఉంటుంది. సో డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఎంప్లాయీస్ ఉంటుంది, పర్సనల్ టచ్ విత్ కస్టమర్ ఉంటుంది. కస్టమర్స్ ఏం చేస్తారు, కూర్చున్న అతను కూడా లేస్తాడు, దండం పెడతాడు, రాండి కూర్చోండి, ఏం కావాలి, కాఫీ తాగుతారా, టీ తాగుతారా, ఏం కావాలి మీకు, ఏం తీసుకుంటారు, ఇంట్లో ఫ్యామిలీ బాగున్నారా, పిల్లలు బాగున్నారా, కొంచెం పరిచయం ఉన్న వాళ్ళైతే సార్ బాగున్నారా, మేడం బాగున్నారా, ఇంకా పాతకాలంలో వాళ్ళైతే అమ్మగారు బాగున్నారా, అయ్యగారు బాగున్నారా, పెద్ద ఆయన బాగున్నారా, తాతయ్య గారు బాగున్నారా, వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా, ఇంకా మాటలతోనే గురిడి కుట్టేచేస్తారు. ఆ విధంగా ఏమంటే డైరెక్ట్ కస్టమర్ తో ఇక్కడ టచ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఏమంటున్నారు, డైరెక్ట్ రిలేషన్షిప్ విత్ ఆల్ రిమైనింగ్ మెంబర్స్. ఈవెన్ తను ఎక్కడి నుంచైనా స్టాక్ తెచ్చుకోవాలి, ఆ స్టాక్ అమ్మేటువంటి వ్యక్తికి క్రెడిట్ చేసుకోవాలి. అప్పు పెట్టుకుని తేవాలనుకోండి, ఆ వ్యక్తితో ఒక మంచి ర్యాపో ఉండాలి. ఇక్కడ మనం ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు డబ్బుల గురించి ఏదైనా ట్రాన్సాక్షన్ అవసరం అయితే అందరితో, చుట్టుపక్కల వాళ్ళతో ఒక మంచి ర్యాపో ఉండాలి. మనలాంటి బిజినెస్ చేసే వాళ్ళు ఇంకా ఉంటారు. ఒక గోల్డ్ షాప్ ఉంటే పక్కన ఇంకో గోల్డ్ షాప్ వాడు ఉంటాడు, అతనితో కూడా ఒక మంచి ర్యాప్ పెట్టుకోవాలి, బిజినెస్ కదా. సో ఈ విధంగా ఏమవుతుంది, డైరెక్ట్ గా ఒక సోల్ ట్రేడర్ అనేవాడు అందరితో, ఒక ఎంప్లాయీతో కానివ్వండి, ఇక్కడ చూడండి ఎంప్లాయీ, ఇక్కడేమో కస్టమరు, ఇక్కడ రిలేషన్ విత్ ఆల్ పీపుల్, వీళ్ళందరితో ఏమైతుంది, ఈ 3 ఒకే పాయింట్ లాగా ఉంటాయి, 3 ఒకేలా ఉంటాయి. ఇక్కడ ఎంప్లాయీస్ తో పెట్టుకుంటాడు, ఇక్కడ కస్టమర్ తో పెట్టుకుంటాడు, ఇక్కడ రిమైనింగ్ విత్ ఆల్ పీపుల్, ఎవరైతే తన బిజినెస్ కి అవసరం అవుతారో వాళ్ళందరితో కూడా ఒక మంచి ర్యాప్, ఒక మంచి ఫ్రెండ్షిప్ లాంటిది పెట్టుకొని తను బిజినెస్ అనేది రన్ చేసుకుంటా ఉండొచ్చు. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఇన్ బిజినెస్. సో ఇంట్రెస్ట్ ఇన్ బిజినెస్ అంటే ఇతను ఇక్కడ సొంతం తనదే కాబట్టి, అది సపోజ్ చూడండి, మనం ఇక్కడ వేరే వాళ్ళ దగ్గర పోయి వ్యాపారమో, వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేయడమో, వేరే వాళ్ళ దగ్గర జాబ్ చేయడమో చేసామనుకోండి, మనకు అంత కరెక్ట్ ర్యాపో ఉండదు. ఏందో వాళ్ళ వర్క్ పోయి మనం చేయాలన్నా, వాళ్ళదేదో పోయి మనం వర్క్ చేయాలన్నా అన్నట్టుగా ఒక ఫీలింగ్ ఉంటుంది. సరే బలవంతంగానో కొంచెం ఇబ్బందిగానో పోయి జాబ్ చేసుకుంటాం. అదే మనది అనుకుంటే ఇంకా మనం సొంతంగా మనదే కాబట్టి మనం ఫుల్ ఎఫెక్టివ్ గా పనిచేయాలి. మనది కాబట్టి మనము ఎక్కడ లాస్ అయిపోతాము అని భయపడి అయినా సరే మనం బాగా వర్క్ చేయాలి అనే ఉద్దేశంతో మన పూర్తి ఇంట్రెస్ట్ అనేది మన ఇంట్రెస్ట్ మొత్తం బిజినెస్ లో పెట్టి మనం ఇక్కడ బిజినెస్ అనేది రన్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ అండి, సుప్రీం మాస్టర్. ఈ బిజినెస్ కి సంబంధించి సుప్రీం మాస్టర్ ఈయన ఏం చేయాలనుకుంటే ఈయన చేసేయచ్చు. ఈయన ఏదైనా చేసుకోవచ్చు, బిజినెస్ రన్ చేయాలంటే రన్ చేసేయచ్చు. ఈ రోజు షాప్ వద్దాలనుకుంటే మూసేయచ్చు. ఒక వారం నాకు హెల్త్ బాగాలేదు, నేను బిజినెస్ చేయలేను అంటే హ్యాపీగా ఉండిపోవచ్చు. లేదా ఒక నెల రెస్ట్ తీసుకోవచ్చు. లేదా ఈ 1 ఇయర్ నేను చేయను, నెక్స్ట్ ఇయర్ కావాలంటే చేసుకుంటాను, చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకు, హీఈస్ ద సుప్రీం మాస్టర్, అతను ఏమైనా చేయొచ్చు. చేసే పవర్స్ తనకే ఉన్నాయి కాబట్టి తను ఇక్కడ ఆ పవర్స్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. కంప్లీట్ గా తన బిజినెస్ తన చేతిలో ఉంది కాబట్టి తన ఇష్టం వచ్చినట్టు తను చేసుకుంటా వెళ్ళొచ్చు. నెక్స్ట్, చేంజెస్ ఇన్ బిజినెస్. ఏదైనా మార్పులు చేర్పులు చేయాలి అనుకున్నప్పుడు బిజినెస్ లో ఏమైనా ఇలా కాకుండా ఇంకో రకంగా బిజినెస్ చేయాలన్నా, లేదు ఈ బిజినెస్ పూర్తిగా వద్దు ఇంకో బిజినెస్ చేయాలి అన్నా కూడా ఆ చేంజెస్ అనేవి ఏవైనా సరే తీసుకోవచ్చు. అది షార్ట్ టర్మ్ కావచ్చు, లాంగ్ టర్మ్ చేంజెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక మార్పు అనేది చేయాలి అనుకున్నప్పుడు ఏ చేంజ్ అయినా కూడా తన బిజినెస్ లో తీసుకునే దానికి అవకాశం అనేది ఇక్కడ ఉంది. నెక్స్ట్, అవాయిడ్ వేస్ట్ అండ్ అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్. సో వ్యాపారంలో ఎప్పుడు కూడా లాభాలు సంపాదించడమే కాదు, నష్టాల్ని తగ్గించుకోవాలి. నష్టం తగ్గితే కూడా లాభం వచ్చినట్లే, వేస్టేజ్ ని తగ్గిస్తే కూడా లాభం వచ్చినట్లే. సో ఎందుకు వేస్టేజ్ ని తగ్గిస్తే లాభం వచ్చినట్లు,
సో ఇక్కడ ఏమవుతుంది, ఒక వేస్ట్ అనేది ఉంటే ఎక్కువగా ఏదైనా వేస్టేజ్ పోతా ఉంటుంది. సపోజ్ ఒక చిన్న ఇంట్లో ఎగ్జాంపుల్ చేద్దాం. ట్యాప్ లీక్ అవుతా ఉంది అనుకోండి. ట్యాప్ లీక్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, పెద్దగా మనం గమనించాం, పట్టించుకోమనుకోండి. ఏదో మనం ఎప్పుడో వాష్రూమ్లో పోయినప్పుడు ఒక 1/2 బకెట్ నీళ్ళు వచ్చి పడుతూనే ఉంటాయి. అది మనం పెద్దగా గమనించుకోలేదు. ఆ రోజు లీకేజ్ ఏమైతా ఉంది, బకెట్లు బకెట్లు వాటర్ పోతానే ఉంది. ట్యాంక్ లో తొందరగా వాటర్ అయిపోతే మనం వాటర్ ఏమో డైలీ ఎక్కించుకోవాల్సిందే. అదే ఆ వేస్ట్ వాటర్ అనేది పోవడం తగ్గించారనుకోండి, రోజు వేసుకునే ట్యాంక్ నీళ్ళు ఎక్కించుకునేది 2 days వన్స్ అయినా మనం వేసుకోవచ్చు. రోజుకు ఒక ట్యాంక్ నీళ్ళు ఈజీగా అట్లీస్ట్ ఒక హాఫ్ ట్యాంక్ లేదా 1/4 ట్యాంక్. ఈ లీకేజ్ వల్ల ఏమవుతుంది, వాటర్ ఏమైతా ఉంది, వేస్ట్ అయిపోతా ఉంది. సో అది ఒక వేస్టేజ్, జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్, అది ఫ్యామిలీలో. అట్లనే బిజినెస్ లో కూడా ఏదో ఒక వేస్టేజ్ ఉంటుంది. ఇప్పుడు పెద్ద షాప్ కి పోయినారనుకోండి, ఎక్కువ లైట్లు ఫ్యాన్లు వేసి పెట్టేసి ఉంటారు. అన్నెసెసరీ లేని చోట ఈజీగా లైట్లు ఫ్యాన్లు ఆఫ్ చేసుకుంటా కంట్రోల్ చేసుకోవచ్చు. కస్టమర్ వచ్చినప్పుడు వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అక్కడ ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీ అనేది సేవింగ్ చేయవచ్చు. అట్లా రకరకాలుగా చిన్న చిన్న సేవింగ్స్, అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు షాప్ పెట్టుకున్నారు, 5 మంది ఎంప్లాయీస్ ఉంటే మనకు సరిపోతుంది అనుకోండి. వాళ్ళు 5 బదులు 10 మంది పెట్టుకున్నారు. 10 మంది ఎంప్లాయీస్ పెట్టుకుంటే 10 మందికి సాలరీస్ ఎంత అవుతాయి, ఎక్కువ అవుతాయి. సో ఆ విధంగా వాళ్ళ బిజినెస్ ని బట్టి, బిజినెస్ యొక్క రేంజ్ ని బట్టి వాళ్ళు ఎంతవరకు అయితే చేసుకోగలుగుతారో అది వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి ఆ ఐడియా ఎవరికి ఉంటుంది ఇక్కడ అంటే సోల్ ట్రేడర్ కి ఉంటుంది. సో అతనికి ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వేస్టేజ్ కానివ్వండి, అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్. ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ మనం చాలా బిజినెస్ లో చూస్తే కొన్ని ఏరియాస్ లో ఫ్యామిలీ వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు. బ్రదర్ కానివ్వండి, కజిన్ కానివ్వండి, వైఫ్ కానివ్వండి. మనం చిన్న చిన్న లోకల్ షాప్స్ లో చూసారంటే కన్నా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడి పని చేసుకుంటా ఉంటారు. ఎందుకు, ఆ బయట వ్యక్తిని పెట్టుకుంటే ఒక లేబర్ అతనికి వెళ్ళిపోతుంది. ఒక ప్రతిరోజు ఒక మనిషిని పెట్టుకుంటే ప్రతిరోజు ఒక లేబర్ మనం అతనికి ఇవ్వాలి. ఒక లేబర్ పోతే ఆల్మోస్ట్ రోజుకి 500 నుంచి 700 నుంచి 1000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అదేదో మనకే ఉంటుంది కదా, మనకే సేవ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఇక్కడ దొరుకుతుంది. ఎవరికి దొరుకుతుంది, సోల్ ట్రేడర్ కి దొరుకుతుంది. సో ఇద్దరు అంటే వైఫ్ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు, లేదా రిలేటివ్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, కజిన్స్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఫ్యామిలీ అనేది ఇన్వాల్వ్ అవుతారు. ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇక్కడ సపోర్ట్ అనేది చేస్తారు. సో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా మనం సోల్ ట్రేడింగ్ లో ఎక్కువగా గమనించవచ్చు. నెక్స్ట్, ఈజీ ఈజీ డిసల్యూషన్, ఈజీ ఫార్మేషన్, ఈజీ డిసల్యూషన్. ఈ 2 పాయింట్స్ చూడండి. ఫార్మేషన్ ఎంత ఈజీగా ఉంటుందో డిసల్యూషన్ కూడా అంతే ఈజీగా ఉంటుంది. అంటే ఇక్కడ లీగల్ ఫార్మాలిటీస్ అనేవి సోల్ ట్రేడింగ్ లో పెద్దగా లేవు కాబట్టి, పెద్దగా ఉండకపోవడం వల్ల ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే, అదే పార్ట్నర్షిప్ కానివ్వండి, కంపెనీ బిజినెస్ కానివ్వండి, సొసైటీ బిజినెస్ కానివ్వండి, స్టార్ట్ చేయాలి అంటే లీగల్ ఫార్మాలిటీస్ ఉన్నాయి. బట్ సోల్ ట్రేడింగ్ లో లీగల్ ఫార్మాలిటీస్ అనేవి లేవు కాబట్టి ఫార్మేషన్ అనేది ఈజీగా ఉంటుంది. అంతే ఈజీగా ఫామ్ ఏం చేయొచ్చు, డిసల్యూషన్ చేసేయచ్చు. అంతే ఈజీగా ఎట్లయితే మనం ఈజీగా ఫామ్ చేస్తున్నామో, మనం ఈ బిజినెస్ బాగాలేదు, రన్ చేయలేదు, మనకు నష్టం వస్తుంది, మనకు కష్టం అయిపోయింది, ఇంకా ఈ బిజినెస్ మనకు వద్దు అని ఎప్పుడైతే అనుకుంటామో, ఆ బిజినెస్ ని మనం వద్దు అనుకున్నప్పుడు ఈజీగా డిసల్యూషన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే క్విక్ డెసిషన్. క్విక్ డెసిషన్. సో ఇక్కడ సోల్ ట్రేడర్ ఏమంటే క్విక్ డెసిషన్ తీసుకోవచ్చు. తనకి ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలి. సపోజ్ ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు వచ్చారు, ఒక కస్టమరే వచ్చాడు, ఒక 5,000కో 10,000కో సరుకు తీసుకున్నాడు, అప్పు పెట్టాడు అనుకోండి. సార్ నేను ఇప్పుడు ఇవ్వలేను, నెక్స్ట్ మంత్ ఇవ్వగలను. నమ్మకం మనకు ఉంటే ఓకే సరే సార్, ఓకే తొందరగా ఇచ్చేయండి సార్ అని అప్పు ఇవ్వచ్చు, తప్పలేదు. లేదు, నమ్మకం లేని వ్యక్తి వచ్చి తీసుకున్నాడు అంటే సారీ సార్, మేము వేరే వాళ్ళకి పేమెంట్ చేయాలి, ఇప్పుడు అప్పు ఇవ్వడానికి కుదరదు, సారీ, ఏదో ఒకటి చెప్పేయచ్చు. అంటే డెసిషన్ ఎలా ఉంది చూడండి, క్విక్. అతను ఏమన్నా ఫ్యామిలీని కన్సల్ట్ అయినాడా, లేదా వేరే పార్ట్నర్ని ఎవరైనా కన్సల్ట్ అయినాడా, లేదా ఇంకెవరికైనా సజెషన్ అడిగాడా, లేదు, ఏమీ అడగలేదు. జస్ట్ డెసిషన్ ఏంటి, ఓకే అప్పు ఇద్దామా వద్దా, ఇవ్వాలని తనకు అనిపిస్తే ఓకే సార్ త్వరగా ఇచ్చేయండి, మాకు ఏదో ప్రాబ్లం త్వరగా ఇచ్చేయండి సార్, ఓకే. లేదు, తను ఇచ్చే వ్యక్తి కాదు, కొంచెం ఇలాంటి వ్యక్తి అనుకున్నప్పుడు ఏం చేస్తాడు, ఈజీగా లేదు సార్ నాకు కొంచెం ప్రాబ్లం ఉంది, నేను నెక్స్ట్ వీక్ చూసాను, లేదా నెక్స్ట్ వీక్ రాండి ఇస్తాను, ఇంకోటి ఏదో చెప్పుకుంటాడు, మొత్తానికి ఇస్తే ఇస్తాడు, లేకుంటే లేదు. సో అలా ఏదైనా డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు సోల్ ట్రేడర్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే క్విక్ డెసిషన్స్ అనేవి తీసుకుంటాడు. సో ఇవి మనకు సోల్ ట్రేడింగ్ లో ఉన్నటువంటి అన్ని క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, మెరిట్స్ కానివ్వండి, డిమెరిట్స్ కానీ అన్ని కలిపి రాసేస్తే మీకు ఇదే క్వశ్చన్ అయిపోతుంది. ఇక్కడ సపరేట్ గా అడ్వాంటేజెస్ అడిగాడా, లేదు. డిసడ్వాంటేజెస్ అడిగాడా, లేదు. ఫీచర్స్ అడిగాడా, లేదు. ఇవన్నీ అడగకుండా 1 మ్యాన్ ఆర్మీ అన్నట్టుగా ఒక క్వశ్చన్ అడిగేస్తాడు. వన్ మ్యాన్ ఆర్మీ కానివ్వండి, 1 పర్సన్ అని కానివ్వండి, 1 అని కనిపించి ఒక పర్సన్ గురించి కానీ, ఒకే పర్సన్ బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందని కానీ,
ఒక పర్సన్ సోల్ ట్రేడింగ్ వ్యాపారం ఎలా ఎలా నెట్టుకొని రాగలరు, ఎలా సక్సెస్ అవుతారని కానీ మీకు క్వశ్చన్ ఏది అడిగినా మీకు ఆ టైంలో ఏం గుర్తుకు రాకపోయినా మీరు ఈ 3 అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఫీచర్స్ ఈ 3 కలిపి ఒక్కొక్క హెడ్డింగ్ పెట్టేసి ఒక్కొక్క దానికి 1 లైన్ కానీ 2 లైన్ కానీ మీరు రాసేస్తే ఇది కంప్లీట్ గా మీకు ఒక క్వశ్చన్ గా ఫామ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనము నెక్స్ట్ వీడియోలో చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తెలుగు మీడియం పిల్లలకి 10th తెలుగులో చదువుకొని ఇంగ్లీష్ మీడియం సిఈసి తీసుకున్నా కూడా కామర్స్ చదవాలనుకున్న పిల్లలకి కూడా మన వీడియోస్ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో మనం తెలుగు మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి. నాన్ కామర్స్ వాళ్ళకైనా సరే ఈజీగా అర్థమైపోతుంది, కష్టపడాల్సిన పని ఏం లేదు. మన ఛానల్ని ఫాలో అవ్వండి. కామర్స్ పిల్లలకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా మనకి సిలబస్ ఎక్కువగా పెట్టడానికి ఇంటర్మీడియట్ సిలబస్ కంప్లీట్ చేస్తాము. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ జరుగుతోంది, దగ్గరలో సెకండ్ ఇయర్ సిలబస్ కూడా మనం స్టార్ట్ చేసి ఛానల్ రన్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.